హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ వీడియో మొదటిసారిగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక వార్త అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ని బ్లాక్ చేశారు టీటీడీ వాళ్ళు అని. అసలు నిజమేంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. యాంకర్ శివజ్యోతికి సంబంధించినటువంటి ఓ వివాదం మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నా. తిరుమల శ్రీవారి దర్శించడానికి వెళ్ళినటువంటి యాంకర్ శివజ్యోతి కొన్ని పొరపాటు మాటలు మాట్లాడినందువల్ల, స్వామివారి విషయంలో పొరపాటు మాట్లాడినందువల్ల ఆమెకి బ్యాన్ విధించారని చెప్పేసి టీటీడీ అధికారులు ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంట్రీ లేకుండా ఆధార్ కార్డు బ్లాక్ చేశారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ అయితే నడిచింది. ఇది నిజమా, అసలు ఎవరు ఫేక్ న్యూసా, ఎవరు సృష్టించారు అన్నది నేను చెప్తాను. అయితే గతంలో ఇలాంటి వివాదాలు, తిరుమలలో జరిగినటువంటి వివాదాల మీద టీటీడీ ఎలా స్పందించింది, ఏ ఘటనలు జరిగాయి అనేది కూడా నేను చెప్తాను. మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజాగా తిరుమల క్యూ లైన్లో అన్నప్రసాదం తీసుకుంటున్నటువంటి యాంకర్ శివజ్యోతి చేసినటువంటి ఒక కామెంట్ వైరల్ అయింది. ఆమె పక్కన ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ అనుకుంటా, వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కలిసి వెళ్ళినట్టున్నారు. వాళ్ళ బ్రదర్తో కలిసి పక్క నుంచి సోను కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్, రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి కామెంట్ చేసింది ఆమె. ఈ డైలాగు బయటకు వచ్చిన అంటే 10,000 రూపాయల దర్శనంలో స్వామివారి దర్శనానికి ఆ టికెట్ మీద వెళ్ళిందట. ఈ డైలాగు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని చెప్పేసి, రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి ఆమె కామెంట్ చేసిందో, భక్తులు నెటిజన్లు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం అనేది భిక్ష కాదు, ఇది ప్రసాదం, పవిత్రమైనది. శ్రీవారు ఇస్తున్నటువంటి అన్న దానం అనుకోవాలి అని చెప్పేసి గట్టిగా ఇది చేశారు. సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేగింది, అన్ని ఛానల్స్ వాటిల్లో కూడా అయింది. అయితే తర్వాత శివజ్యోతి క్షమాపణ చెప్పింది. నా తప్పైంది, నా మాటలు తప్పుగా వచ్చాయి, నా ఉద్దేశం వేరు, శ్రీవారి దయ లేకుండా నా జీవితమే లేదు, నేను ఎప్పుడు శ్రీవారిని కొలుచుకుంటాను, వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాను, ఎవరైనా హర్ట్ అయితే మాత్రం నన్ను క్షమించండి అని చెప్పేసి ఆమె అయితే చెప్పింది. అక్కడతో ఆ విషయం సద్దుమణిగింది అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ఇవాళ అన్ని వాటిలలో ఎక్కువ టీటీడీ ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసిందని, ఇక ముందు ఆమె శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి ఇదిలో ఉండదు, అవకాశం ఉండదు అని చెప్పేసి చేశారు. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే పూర్తిగా నిరాధారమైనటువంటి వార్త ఇది. ఎందుకంటే స్వామివారి విషయంలో కామెంట్ చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, ఏదైనా శిక్ష అనుభవించినా ఏదైనా అనుభవించినా. హిందూ సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఎవరైనా, భక్తులైనా సరే నమ్మేది అది. అంతే తప్ప టీటీడీ ఎప్పుడు కూడా ఏ భక్తుల మీద కూడా నిషేధం విధించదు, వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దని. ఒకవేళ అన్యమతస్తులు వస్తే, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా వస్తే, వాళ్ళు సంతకం చేసి మీ యొక్క హిందూ ఒపీనియన్స్ని మేము గౌరవిస్తాం, మీ భక్తుల మనోభావాలను గౌరవిస్తాం, మేము ఎలాంటి చేయమని చెప్పి సంతకం చేసి వెళ్తారు. ఆఖరికి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన లేదు సార్ మీకు రండి సార్ అని అంటే ఆయన ఆగిపోయాడు, ఏదో సంతకం చేయాలి కదా అని చెప్పేసి. ఏం లేదు సార్, పర్లేదు సార్ మీరు రండి అంటే, లేదు నేను కంపల్సరీ సంతకం చేసిన తర్వాత లోపలికి వస్తానని చెప్పేసి అన్నాడు. అంటే అంత పకడ్బందీగా టీటీడీలో పాటిస్తారన్నమాట. అయితే ఇట్లా దర్శనానికి బ్లాక్ చేసేటువంటి పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. అధికార సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా అట్లాంటి హ్యాండిల్స్లో కానీ ఎక్కడ రాలేదు. తర్వాత క్లారిటీ కూడా ఇచ్చింది, అధికారుల నుంచి క్లారిటీ కూడా వచ్చింది. శివజ్యోతి ఆధార్ కార్డు అన్నది ఫేక్ న్యూస్. అయితే టీటీడీలో ఉన్నటువంటి వెంకన్న స్వామి అందరి కోసమే తప్ప ఎవరిని తిరస్కరించే అనేది మా విధానం కాదు. కొంతమంది అంటుంటారు దేవుడు మమ్మల్ని శపించాడు అది ఇది, లేకపోతే దేవుడు కోపం వస్తుందని. ఎందుకు వస్తుందండి దేవుడికి కోపము? మనకులాగా మనుషుల్లాగా ఆయన కూడా ఆగ్రహ వేషాలు అవి ఉండవు మన మీద ఎప్పుడు జాలే ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడూ అట్లా భావించుకోకూడదు. సరే, మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మన సోషల్ మీడియాలో వచ్చినట్టుగా టీటీడీ ఎలాంటి ఫేక్ ఇదైతే విధించలేదు. ఆధార్ కార్డు బ్యాన్ కానీ అట్లాంటివి కానీ శివజ్యోతి మీద అయితే ఏమీ విధించలేదు. అయితే శివజ్యోతి మాత్రమే కాదు, ఇట్లా తిరుమలలో గతంలో కూడా పెద్ద పెద్ద వివాదాలే జరిగినాయి, వైరల్ అయినాయి. అవి ఏంటనేది ఒక్కసారి నేను చిన్న బ్రీఫ్గా చెప్తాను. లడ్డూ ప్రసాదం మీద ఒక అపహాస్యం అనేది జరిగింది. ఒక టికెట్ తీసుకున్న ఒకతను తిరుమల లడ్డూని సెటైర్ చేస్తూ వీడియో పెట్టగా అది పెద్ద వివాదం జరిగింది. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. తర్వాత టీటీడీ నుంచి సీరియస్ వార్నింగ్ మాత్రం ఇచ్చారు, ఎలాంటి బ్యాను వాళ్ళ మీద విధించలేదు.
ఇంకా రెండోది ఏంటంటే ఒక చిన్నారి డ్యాన్స్ చేసింది. ఒక కుటుంబం ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఆలయంలోకి వెళ్తూ ఆ చిన్నారి డ్యాన్స్ చేసినటువంటిది ఆ వీడియో తీసి రీల్స్ చేశారు. అది సోషల్ మీడియాలో విమర్శలు అనేవి వచ్చినాయి. అక్కడ స్వామివారి ఆలయం దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి గతంలో కూడా నిషేధం విధించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడెక్కడ ఇట్లా రీల్స్ తీయటము, ఇది చేయటం అట్లాంటివి ఏమి ఉండకూడదు. అలాంటివి జరిగితే మాత్రం ఒప్పుకోరు, కేసు పెడుతుంది టీటీడీ. ఆలయ పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆలయము ఇలా చేయొద్దని చెప్పేసి మాత్రమే ఇక్కడ ఇదైతే రెస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు. అట్లా ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు కుటుంబం విఐపి దర్శనం ఒకటి 2022లో వివాదాస్పదమైంది. మహేష్ బాబు కుటుంబానికి విఐపి దర్శనం ఇచ్చారని చెప్పి పెద్ద చర్చ రచ్చ నడిచింది. అప్పట్లో మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇది 2022లో జరిగింది. టీటీడీ క్లీన్ చిట్ ఇచ్చింది. అక్కడ కూడా రూల్స్ మేమేమి ఉల్లంఘించలేదని చెప్పేసి చెప్పింది. తర్వాత కొంతమంది యూట్యూబర్లు కూడా ఆలయంలోకి వెళ్ళి మొబైల్తో షూట్ చేసినటువంటి వీడియోలు కూడా బయటపడ్డాయి. వారి మీద కూడా పెద్దగా ఫైన్ కానీ బ్యాన్ కానీ ఎప్పుడు కూడా ఏమీ టీటీడీ అయితే విధించలేదు. కానీ వాటిని తీసుకొని ఆ పరికరాలు లాక్కొని ఎక్విప్మెంట్స్ లాక్కొని వార్నింగ్ ఇచ్చి పంపించారు. అవసరమైతే కేసు పెడతారు, అంతవరకు. టీటీడీ పాలసీ ఏంటంటే వార్నింగ్ ఇస్తుంది, అపరాధం జరిగితే టికెట్లు రద్దు చేస్తారు, అంతేగాని ఎవరి మీద కూడా శాశ్వతమైనటువంటి బ్యాన్ విధించడం కానీ దర్శనం మీద నిషేధం పెట్టడం కానీ టీటీడీ ఎప్పుడు చేయదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా అలా చేయదనమాట. శివజ్యోతి కేసు విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆమె మరి ఎందుకు ఇంత ట్రోలింగ్ అయిందంటే ఆమె పబ్లిక్ ఫిగరు ఒక రకంగా. మరి ఆమె చేసినటువంటి కామెంట్స్ చాలా రాంగ్. క్షమాపణ చెప్పింది సెకండరీ అనుకోండి. కానీ అన్నప్రసాద విషయంలో మాత్రం ప్రజల్లో ఇప్పటికే ఆ టీటీడీ లడ్డు విషయంలోనే కల్తీ జరిగిందని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. భక్తుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాంటిది అన్నప్రసాదం విషయంలో మాత్రం అట్లా కామెంట్ చేస్తే, ఇప్పుడు మన క్యూ లైన్లో ఉన్నప్పుడు మనం బోర్డు టైం పడుతుందని చెప్పేసి టీటీడీ వాళ్ళు మనకి అన్నీ అందిస్తుంటారు. అందించినప్పుడు తినాలి. తినాలని రూల్ ఏం లేదు. నీకు ఆకలి అయితే తినొచ్చు, ప్రసాదం కాబట్టి కంపల్సరీ తీసుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. అలా అనుకోవాలి తప్ప మనం దాన్ని అవహేళన చేయడం అనేది సోషల్ మీడియాలో నీకేదో రీల్స్ రావడానికి, వ్యూస్ రావడానికి అని చెప్పి పెట్టుకోవడం అనేది కానీ అట్లాంటి పనులు అయితే చేయకూడదు. ఆమె అయితే మాత్రం క్షమాపణ అయితే చెప్పింది. టీటీడీ కూడా ఎలాంటి చర్యలు ఏమి తీసుకోలేదు, ఆమె మీద బ్యాన్ లాంటివి ఏమీ చేయలేదు. ఇది మనం ఏంటంటే ఎప్పుడైనా సరే శ్రీవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా వెళ్ళాలి. మన మనస్సుని ఆయనకి నేను దాసోహం స్వామి అన్నట్లుగా వెళ్ళాలి తప్ప ఇట్లా మనం చేయొద్దు. మనం అక్కడికి వెళ్ళి చిచ్చిడి పనులు, రీల్స్ తీసుకోవడం లేదా కామెంట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ చేయకూడదని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే హిందువులందరూ కూడా అదే కోరుకుంటారు. ప్రశాంతమైన మనసుతో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం అక్కడికి వెళ్ళి చికాకు చేయటము, అట్లా చేయటము, లేకపోతే టెంపుల్స్ విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టడము, రీల్స్ చేయటము, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయకండి. ఇక ముందు కూడా చేయొద్దు. టీటీడీ అయితే బ్యాన్ అయితే విధించే పరిస్థితి అయితే ఉండదు. మీరు మంచిగా దర్శనం చేసుకొని మంచిగా ప్రసాదాలు తీసుకొని రండి. మీరు వచ్చిన తర్వాత నలుగురికి పంచిపెట్టండి, అంతవరకే. కానీ ఇలాంటి పనులు అయితే చేయొద్దని చెప్పేసి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇవాటి వీడియో. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ బటన్ ఇస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వీడియో కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.